థోర్ ఉరుముల దేవుడు. అతనికున్న సామర్థ్యాన్ని, ధైర్యాన్ని మరియు కండలను చూసి ఏ అమ్మాయి అతన్ని వివాహం ఆడకుండా ఉండలేదు. అయితే ఎంతటి అందగత్తనైనా ఆకర్షించగల థోర్ అతనే ఒక అమ్మాయిగా మారి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంతకీ థోర్ ఒక అమ్మాయిగా మారడానికి గల కారణమేంటి? గాడ్ ఆఫ్ థండర్ థోర్ యేసులందరిలోనే అత్యంత శక్తివంతమైన వాడు, ధైర్యవంతుడు మరియు యుద్ధంలో అత్యంత పరాక్రమవంతుడు. థోర్ సుత్తి పేరు మియోల్నిర్. అది దేవుళ్ళందరినీ ప్రమాదం నుండి రక్షిస్తుంది. థోర్కి తన సుత్తి అంటే ఎంతో ప్రేమ. రాత్రి దాన్ని పట్టుకుని నిద్రపోయేవాడు మరియు దాన్ని పట్టుకుని నిద్రలేచేవాడు. అయితే ఒకరోజు ఉదయాన అతను కళ్ళు తెరిచేసరికి అతని ప్రియమైన సుత్తి అతని చేతిలో ఉండదు. థోర్ యొక్క సుత్తిని ఎవరో దొంగలించారు. థోర్ ఆలోచిస్తాడు, లోకి ఈ పని చేశాడా అని. లేదు, అతను ఇంత ధైర్యం చేయడు. కానీ లోకి తెలివైన వాడు. అతన్ని అడుగుతాను ఏం చేయాలో అని. థోర్ లోకి దగ్గరకు వెళ్తాడు. లోకి, దేవుళ్ళను కాపాడిన సుత్తి దొంగలింపబడింది. లేదు, ఇది మంచి వార్త అయితే కాదు. ఇప్పుడే నేను వెళ్ళి ఏం చేయగలను చూస్తాను. తరువాత లోకి ఫ్రేయా దగ్గరకు వస్తాడు. ఫ్రేయా దేవతలందరిలోనే అత్యంత అందంగా ఉంటుంది. అండ్ తను థోర్ యొక్క చిట్టి చెల్లెలు కూడా. అంటే బ్లడ్ రిలేటెడ్ కాదు, అదొక పెద్ద కథ. సో లోకి ఫ్రేయా దగ్గరకు వచ్చి తన క్లోక్ అడుగుతాడు. ఆ క్లోక్ ని ధరిస్తే వాళ్ళు ఒక గెద్దలాగా మారిపోతారు. కానీ ఫ్రేయా దానిని ఇవ్వనంటుంది. దానికి లోకి, థోర్ సుత్తి దొంగిలింపబడింది ఫ్రేయా, దానిని కనిపెట్టాలి. కావున నీ క్లోక్ నాకు కావాలి. ఈ మాటలు విన్న ఫ్రేయా వెంటనే ఆ క్లోక్ తెచ్చి ఇస్తుంది. ఇంకా దానిని వేసుకొని లోకి ఒక ఫాల్కన్ గా మారుతాడు. ఇంకా ఆస్గార్డ్ అంతా థోర్ యొక్క సుత్తి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా ఎగురుతూ జైంట్స్ యొక్క స్థావరానికి వస్తాడు. సో జైంట్స్ అందరూ చాలా ఎత్తుగా బలశాలిగా ఉంటారు. అండ్ ఇతను ఓగర్ జైంట్. ఈ జాతి జైంట్స్ కాస్త అగ్లీగా ఉంటారు. అండ్ ఇక్కడ కూర్చున్న అతను ఈ ఓగర్ జైంట్స్ అందరికి నాయకుడు. అతని పేరు థ్రైమ్. లోకి అలా ఎగురుతుండగా థ్రైమ్ ని చూస్తాడు. అండ్ థ్రైమ్ దగ్గరకు వస్తాడు. ఏం లోకి, ఇలా జైన్ స్థావరానికి వచ్చావు అని థ్రైమ్ అడుగుతాడు. ఏం లేదు, ఆస్గార్డ్ నుండి బ్యాడ్ న్యూస్. థోర్ యొక్క సుత్తి కనిపించడం లేదు. దాని గురించి నీకేమైనా తెలుసా? తెలుసుండొచ్చు. ఇందుకీ ఫ్రేయా ఎలా ఉంది? అందరూ అంటున్నట్లు తను అంత అందంగా ఉంటుందా? దానికి లోకి, ఓ నువ్వు ఇలా వస్తున్నావా? అండ్ లోకికి కూడా థ్రైమ్ మీద అనుమానంగా ఉంటుంది. కొంచెంసేపు తర్వాత థ్రైమే చెప్తాడు, నా దగ్గర థోర్ యొక్క సుత్తి ఉంది. దానిని నేను భూమి అడుగున ఎంతో లోతుగా దాచాను. ఈవెన్ ఓడిని కూడా దాన్ని కనిపెట్టలేడు. కానీ నేను అడిగింది నాకు ఇస్తే ఖచ్చితంగా మీ సుత్తి మీకు ఇవ్వగలను. చెప్పు, నీకేం కావాలి? యాంబర్, గోల్డ్, ఏమన్నా ఇవ్వగలను. ఏమైనా. లేదు, నాకు అవేమొద్దు. నేను ఫ్రేయాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. 8 రోజులలో తనని నా దగ్గరికి తీసుకురా. తన వెడ్డింగ్ నైటే ఆ సుత్తిని మీకు ఇస్తాను. థ్రైమ్ మాటలు విన్న లోకి ఇంకా సరే అని ఎగురుకుంటూ థోర్ దగ్గరకు వస్తాడు. అండ్ థోర్తో చెప్తాడు, రాక్షసుల నాయకుడైన థ్రైమ్ నీ సుత్తి దొంగిలించాడు. నీకది తిరిగి కావాలంటే అతనికి మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సరే, ఇంతకీ అతనికి ఏం కావాలి? వాడికి ఫ్రేయా చెయ్యి కావాలంట పెళ్లి చేసుకోవడానికి. దానికి థోర్, జస్ట్ తన చెయ్యే కదా, ఇచ్చేద్దాం. కాదు థోర్, మొత్తాన్ని, ఫ్రేయానంతా మ్యారీ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆల్ ఆఫ్ హర్. దానికి థోర్, ఓ కానీ తనకది నచ్చదే. ఏం పర్వాలేదు, ఈ న్యూస్ నువ్వు తనకి చెప్పులోకి. నువ్వు ప్రజలను ఒప్పించడంలో నాకన్నా దిట్ట. అండ్ లోకి ఫ్రేయాకి చెప్తాడు, ఆ రాక్షసుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని. అయితే మీరు చూడొచ్చు, థోర్ చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ నవ్వు చూడండి. తన సుత్తిని తిరిగి తెచ్చుకోవడానికి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఫ్రేయాతో థోరే చెప్తాడు, అమ్ముడు నీ తట్టా బుట్ట సర్దుకో, నీ పెళ్లి చేసి నా సుత్తి వెనక్కి తెచ్చుకోవాలి. ఈ మాటలకి ఫ్రేయా ఎంతో కోపంగా అరుస్తుంది. ఏమనుకుంటున్నావు? నిన్ను ప్రాబ్లం నుండి బయట పెట్టడానికి నేను ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకోమంటావా? రాక్షసుడికి లొంగిపోవాలా? ముందు బయటికి నడు, గెట్ అవుట్. థోర్ చాలా డెస్పరేట్ గా ఉన్నాడు తన సుత్తి వెనక్కి తెచ్చుకోవడానికి. ఇంకా లోకి థోర్ని ఫ్రేయా రూమ్ నుండి బయటికి లాక్కోబోతాడు. తరువాత ఆ రోజంతా దేవుళ్ళందరూ మాట్లాడుకుంటారు మియోల్నిర్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలా అని. అందరూ, కానీ ఒక్కరు తప్ప. లోకి అడుగుతాడు, హేమ్డాల్ నువ్వేం చెప్పలేదే? లేదు, నా సలహా మీకు నచ్చదు. దానికి థోర్ వచ్చి, లేదు హేమ్డాల్, మనం దేవుళ్ళం. మియోల్నిర్ని తెచ్చుకోవడానికి మనం ఏమైనా చేయగలం. నీకైతే అస్సలు నచ్చదు థోర్. లేదు, అందరికీ నచ్చుతుంది. ముందు చెప్పు. వెల్, మనం థోర్ని ఒక అమ్మాయిగా రెడీ చేద్దాం. పెళ్లి కూతురు బట్టలతో అతన్ని అలంకరిద్దాం. ముఖం కప్పేసి ఒళ్ళంతా నగలతో నింపేద్దాం. ఈ సజెషన్ కి థోర్ హ్యాపీగా లేడు. అండ్ అందరికీ చెప్తాడు, హే ఇది టెరిబుల్ ఐడియా. ఎవరన్నా దీనికి అంగీకరిస్తున్నారా? నాకు గడ్డం కూడా ఉంది.
దానికి లోకి షడప్ థోర్, ఇదే ఎక్సలెంట్ ఐడియా. ఓడిన్ కూడా అంగీకరిస్తాడు అండ్ హైమ్డాల్ ని మెచ్చుకుంటాడు ఇంతటి ఎక్సలెంట్ ఐడియా ఇచ్చినందుకు. అండ్ వెంటనే ఓడిన్ చెప్తాడు థోర్ ని పెళ్లికి రెడీ చేయమని. గాడెస్ ఆఫ్ మ్యారేజ్, వార్ ఇంకా అందరూ కలిసి థోర్ ని పెళ్లి బట్టలలో సిద్ధం చేస్తారు. ముఖం కనిపించకుండా బ్రైడల్ క్రౌన్ తో దాస్తారు. కానీ థోర్ కళ్ళలో ఇంకా ఆ పవర్ ఉంటుంది. ఆ కళ్ళని గాని చూసారంటే ఎవ్వరు థోర్ ని ఒక అమ్మాయిగా భావించరు. ఆ కళ్ళలో ఫెమినిన్స్ లుక్స్ అస్సలు లేవు. ఇంకా ఆ హెడ్ డ్రెస్ ని అడ్జస్ట్ చేసి కళ్ళను సగం కనిపించకుండా మూసేస్తారు. అలా ఆఖరికి అందరూ కలిసి థోర్ ని ఒక చక్కని పెళ్లి కూతురుగా సిద్ధం చేస్తారు. అండ్ లోకి కూడా వెంటనే ఒక ఆడపిల్లలా మారిపోతాడు, థోర్ దాసిలాగా. ఇంకా లోకి రథసారథిగా థోర్ ని ఓగర్ జైంట్స్ దగ్గరకు తీసుకెళ్తాడు. అండ్ లోకి థోర్కి ఒక్కటే చెప్తాడు, అంతా నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు అస్సలు నోరు మాత్రం అస్సలు తెరవద్దు అని. అండ్ ఓగర్ జైంట్స్ దగ్గరకు వెళ్లిన ఇద్దరిని థ్రైమ్ యొక్క చెల్లెలు గ్రీట్ చేస్తుంది. అండ్ లోకి పరిచయం చేసుకుంటాడు, అతను ఫ్రేయా ఒక దాసి అని. సో థోర్ ఇప్పుడు ఫ్రేయా లాగా నటిస్తున్నాడు, ఎందుకంటే థ్రైమ్ కి కావాల్సింది అదే కదా. కానీ థోర్ కన్నా లోకియే ఇంకా ఎక్కువ అందంగా ఉంటాడు ఆడవేషంలో. అండ్ థ్రైమ్ సిస్టర్ వచ్చి థోర్ కాళ్ళని చూస్తుంది. ఇదేంటి కాళ్ళు చెట్ల కాండం లాగా ఇంత తిక్కుగా ఉన్నాయి? దానికి లోకి, కాళ్ళని కాదు పెళ్ళప్పుడు ఆ ముఖాన్ని చూడండి, ఆ అందాన్ని చూస్తే స్టన్ అయిపోతారు. తరువాత ఇంకా అందరూ విందు ఆరగించడానికి వెళ్తారు. ఆ విందులో వివిధ రకాల మాంసాహారాలు, మందు, స్వీట్స్, కుకీస్ ఇలా రకరకాల తిండి పదార్థాలు ఉంటాయి. అండ్ అవన్నీ థ్రైమ్ వెడ్డింగ్ ఫీస్ట్ కోసం చేపించాడు. థ్రైమ్ ఒక పక్క ఫ్రేయాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతనికి తెలియదు కదా ఫ్రేయా ముసుగులో ఉంది థోర్ అని. లోకి వచ్చేసి చక్కగా ఒక చిన్న కుకీ తీసుకొని తింటాడు. కానీ థోర్ అలా కాదు, ఉన్న కుకీస్ అన్ని తినేస్తాడు. పెళ్లి కొడుకు తరపున అమ్మాయిలకి అసలు ఏమీ మిగిలించడు. అంతేకాదు తెచ్చిన మందంతా తాగేస్తాడు, ఉన్న చేపలన్నిటినీ తినేస్తాడు. అండ్ ఇదంతా చూసి పెళ్లి కొడుకు లోకిని అడుగుతాడు, ఇదిగో దీంతో 8 చేపలు, ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయి ఇంతలా తినడం చూడలేదు. దానికి లోకి, తను తన హస్బెండ్ తో లవ్ చేయడానికి 8 రోజుల నుండి ఏమీ తినలేదు. దానికి థ్రైమ్ సిగ్గుపడుతూ ఉంటాడు. అండ్ అంత తిండి తిని అసలు ఏమీ ఎరగనట్టు థోర్ వినయంగా కూర్చొని ఉంటాడు. అండ్ తన కళ్ళతో చిలిపిగా థ్రైమ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇది చూసి థ్రైమ్ ఫ్రేయాని కిస్ చేయాలని తన దగ్గరికి వెళ్తాడు. అండ్ లోకి కూడా అతన్ని ఆపాలని ట్రై చేస్తాడు, కానీ ఆపలేకపోతాడు. అండ్ అలా దగ్గరకు వచ్చి ఫ్రేయా కళ్ళలో చూడగానే భయపడిపోతాడు థ్రైమ్ ఒక్కసారిగా. అండ్ వెంటనే లోకిని పక్కకు పిలిచి అడుగుతాడు, ఇదేంటి తన కళ్ళు ఇంత భయంకరంగా ఉన్నాయి? ఓ అదా, తను తిండి ఒక్కడే కాదు నీతో లవ్ చేయడానికి నిద్ర కూడా మానేసింది. ఈ మాటలకి థ్రైమ్ ఇంకా ఆనందంగా ఉంటాడు. అంటే చెప్తాడు, ఓయ్ టైం అయింది, థోర్ సుత్తిదండి, నేను ఫ్రేయాని పెళ్లి చేసుకోవాలి. అలా మాట ఇచ్చినట్లే పెళ్లి టైంకి థ్రైమ్ థోర్ యొక్క సుత్తిని తెస్తాడు. అండ్ ఆ సుత్తిని ఫ్రేయాలా కూర్చొని ఉన్న థోర్ పక్కనే పెడతారు. అండ్ థ్రైమ్ వచ్చేసి థోర్ దగ్గరకు వచ్చి చెప్తాడు, హే ఫ్రేయా, నీ గొంతు వినాలుంది మై లవ్, మై డవ్, మై స్వీట్నెస్, చెప్పు, విల్ యూ బీ మై బ్రైడ్? ఏమంటావు? ఏమంటానా? నేను ఏమంటానంటే నా సుత్తిని తీసుకోవద్దు అని అంట అని థోర్ సడన్ గా తన హ్యామర్ తో థ్రైమ్ ముఖాన కొడతాడు. థోర్ సుత్తి దాడికి జైన్స్ అందరూ ఒక్కొక్కరిగా నేల మీద పడతారు. అలా పెళ్లి పనులలో కలకల్లాడుతున్న వెడ్డింగ్ నైట్ ని ధ్వంసం చేస్తాడు థోర్. తరువాత ఆ నగలన్నిటిని తీసి పక్కన పడేసి థోర్ చెప్తాడు, నా హ్యామర్ నాకు తిరిగి లభించింది, అలాగే మంచి విందు కూడా అరిగించాను, పదాలోకి ఇంకా ఇంటికి వెళ్దాం. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఈ కథ నేను చదివినప్పుడైతే పడి నవ్వుకున్నాను. ముఖ్యంగా హేమ్డాల్ థోర్ నాకు అమ్మాయికి రెడీ చేద్దాం అన్నప్పుడైతే నేను అసలు షాక్ అయిపోయాను. దాన్ని పక్కన పెడితే అసలు ఇక్కడ ఓడిని ఎంకరేజ్ చేస్తున్నాడు తన కొడుకుని ఒక మంచి పెళ్లి కూతురుగా తయారు చేయమని. అది నాకు ఇంకా కామెడీగా అనిపించింది. అయితే మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో అమేజింగ్ కామిక్ వీడియోతో మీ ముందుంటాను.